హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో కట్టుచారు చూపిస్తున్నానండి. పోలేలకు పప్పు ఉడకబెట్టుకుంటాం కదా, దాంట్లో వచ్చిన కట్టుతో రసంని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది అడుగుతున్నారు, ఎప్పుడు పోలేలు చూపించినా రసం మాత్రం చూపించట్లేదని. సో అందుకని ఈ ఉగాదికి ఎలాగో పోలేలు చేసుకుంటారు కదా, కమ్మగా ఈ రసంని కూడా ప్రిపేర్ చేసుకోండి. లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి. దానికోసం నేను ఇక్కడ పప్పు ఉడకబెట్టుకున్నాక మిగిలిన కట్టును ఈ విధంగా ఒక గిన్నెలో తీసి పెట్టుకున్నానండి. దీనికి తగ్గట్టే మనం చింతపండును కూడా నానబెట్టుకోవాలి. నేనైతే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకున్నాను. అది నానినాక నెక్స్ట్ మనము పోపు పెట్టుకోవడమే. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి పోపు దినుసులు. ఇవి వేగినాక ఒక 2 ఎండుమిరపకాయలను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం ఒక 10 సెకండ్స్ వరకు ఫ్రై అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. మీరు ఒకవేళ కారం వేసుకునేటట్టయితే పచ్చిమిర్చి తగ్గించి కారం ఎప్పుడు వేసుకోవాలో నేను చెప్తాను, అప్పుడు వేసుకోండి. లేదు మాకు కారం వద్దండి మొత్తం పచ్చిమిర్చి అంటే ఈ టైంలో పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే వేసుకోండి. నేనైతే కారం వేయట్లేదు కాబట్టి పచ్చిమిర్చిని ఎక్కువే వేసుకున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఉల్లిపాయ టమాటాలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే ఉండాలండి, చాలా బాగుంటాయి టేస్ట్. అలాగే 1 టమాటా కట్ చేసుకున్నాను. అలాగే ఇవి కొంచెం కలుపుకున్నాక ఒక గుప్పెడు పుదీనాని శుభ్రంగా కడిగేసుకొని వేసుకోవాలి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. దీంట్లోకి ఇప్పుడు కొంచెం పసుపు వేసి అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఈ టమాటా ఉల్లిపాయ మరీ సాఫ్ట్గా కానవసరం లేదండి, అవి మనకు కనిపిస్తూ ఉండాలి. కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది. చూడండి 1 నిమిషం తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని నెక్స్ట్ దీంట్లోకి మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాని నుంచి రసం తీసి ఒక చిన్న గిన్నెడు వేసుకోవాలి. నేనైతే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు మాత్రమే నానబెట్టుకొని దాంట్లోంచి రసం అంతా తీస్తే ఇలా ఒక చిన్న గిన్నెడు అయిందండి. మనకు పప్పులో వచ్చిన కట్టును బట్టే నానబెట్టుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మరిగించుకోవాలి. పైన మూత పెట్టేసుకుందాము. మూత పెట్టి మరిగించుకోవాలి. మరుగుతున్నప్పుడు మూత తీసేయాలి. చూడండి ఇప్పుడు మరుగుతుంది కదా, దీన్ని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఈ చింతపండు అనేది కొంచెం మరిగితే టేస్ట్ బాగుంటుంది, అలాగే మనకు స్మెల్ కూడా వచ్చేస్తుంది. ఇలా కొంచెం మరిగినాక నెక్స్ట్ మనం ఆల్రెడీ కట్టు తీసి పెట్టుకున్నాం కదా, ఆ కట్టును వేసేసుకోవాలి. వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఫ్లేమ్ని పెద్దగా పెట్టొద్దండి, ఎందుకంటే పొంగుతుంది. మనం కట్టు వేసాం కాబట్టి పొంగుతుంది. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టే మరిగించుకోవాలి. దీంట్లోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని బాగా మరిగించుకోవాలన్నమాట. మరిగే వరకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరే ఉండి మరిగించుకోవాలి. దీంట్లో చాలామంది కొబ్బరి పొడి కానీ అలా కొంచెం గరం మసాలా వేసుకుంటారు. మీకు నచ్చితే వేసుకోండి, నేనైతే ఏమీ వేయట్లేదు. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా మరుగుతున్నప్పుడు మూత తీసేయాలండి. మూత తీసి 3 నుంచి 5 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. అప్పుడే మనకు మంచి టేస్ట్ వస్తుందన్నమాట రసంకి. ఇది మరుగుతున్నాక కూడా మనకు అవుతుంది అన్నప్పుడు మంచి వాసన వస్తుందండి ఇల్లంతా కూడా. చూడండి ఇలా బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి అన్నంతో తింటే ఒక పాపడం ఉంటే చాలండి, ఇంకేమీ అవసరం లేదు. ఈ ఉగాదికి తప్పకుండా పోలేలు చేసుకుంటారు కదా, దాంట్లో వచ్చిన కట్టుతో ఈసారి ఈ రసంని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హైప్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.